ఎంతో ప్రతిష్టాత్మకంగా విశాఖ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో నిర్వహించిన ఆర్గానిక్ మేళా ముగిసింది. 3 రోజుల పాటు ఈ మేళాని ఎంతో ఘనంగా నిర్వహించారు. ప్రజలందరూ ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తినాలని, పండించిన పంటలను వాడాలని అవగాహన పెంచేందుకు కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న ఈ ఆర్గానిక్ మేళాకు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో సందర్శకులు వచ్చారు. దాదాపు 200 నుంచి 300 వరకు వివిధ ఆర్గానిక్ స్టాల్స్ ఏర్పాటు చేసి ఆయా స్టాల్స్లో ఆర్గానిక్ ఉత్పత్తులను విక్రయించడం, పరిచయం చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. అత్యధికంగా మహిళలు ఈ ఆర్గానిక్ మేళాకు హాజరు కావడం విశేషం. ప్రభుత్వ పరంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ ఆర్గానిక్ మేళాకు హాజరై నిర్వాహకులను అభినందించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే విశాఖ ఆర్గానిక్ మేళా ఎంతో ఘనంగా నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు. ఆర్గానిక్ తేనె, బెల్లం, గిరిజన ఉత్పత్తులు, మిలెట్స్ ఇలా అన్ని ఎరువులు లేకుండా పండించినటువంటి అనేక పంటలను ఈ ఆర్గానిక్ మేళాలో పరిచయం చేశారు. ఈరోజు మిద్దె తోట రైతుల సమావేశం జరిగింది. చాలా పెద్ద ఎత్తున మిద్దె తోట రైతులు పాల్గొన్నారు. గో ఆధారిత ప్రకృతి రైతుల సంఘం ఈరోజు ఈ మేళా నిర్వహించడం అన్నది చాలామంది వచ్చి ప్రకృతి ఆధారిత పంటలు కొనుగోలు చేయడం, ప్రకృతి ఆధారిత పంటలు తినడం చేస్తున్నారు. దీనివల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యకరమైన ఆహారం తినడం ద్వారా అనారోగ్యానికి గురి కాకుండా, రసాయన మందులు వేసుకోకుండా హాయిగా జీవించాలనే ఆలోచనతో ఇది చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రకృతి రైతులకు, వినిమయదారులకు కలిపి ఒక వేదికగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేదిక అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది అనే భావంతో గడిచిన 6 ఏళ్ళుగా నిర్వహిస్తున్నాం. దీనికి వచ్చిన అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. 6వ విశాఖ ఆర్గానిక్ మేళా అత్యద్భుతంగా జరిగింది. ఇది భారతదేశంలో ఇంత ఇదిగా ఎక్కడ జరగలేదు. దీంట్లో సుభాష్ పాలేకర్ గారు రైతులు ఉన్నారు, ఇంటి పంట చేసే మహిళలు ఉన్నారు. ఇది సమాంతరంగా రెండు తీసుకువెళ్ళటం అనేది ఇక్కడ నిర్వాహకులు చేసిన గొప్ప కార్యం. ఇది వచ్చే సంవత్సరం దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి. ఇది చల్లగా ఒక ఉద్యమ స్థాయిలోకి వెళ్ళిపోయింది. అంటే నగరాన్ని అంతా చల్లబరచడంలో కీలక పాత్ర వీళ్ళందరిది. అంటే అసలు సిసలైన పర్యావరణ ప్రేమికులు వీళ్ళంతా. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని వేరే రాష్ట్రాల్లో, వేరే జిల్లాల్లో కూడా ఇలా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.